ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఎక్కడ పోతానే ఇక్కడ పిలిస్తే ఉండా సర్వసపుడా ఉన్నాడా తువాల మంచి ఎడగొంటున్నావు అట్లా తగ్గిస్తావా ఏమో ఇక తెస్తుందా సఫాయి చేసావు ఊరంతా మంచి అంత సఫాయి చేసావు సాఫ్ చేసావా మరి సర్వసా మంచిగా కార్యక్రమాలు చేస్తున్నా లేదా ఊళ్ళో ఏమో జీతం పడదా పర్లేదా పోయినా వెళ్ళదా ఇక చెక్ వస్తుందా నీకు అకౌంట్ పడుతుందా ఎంత వస్తుందా మంచిగా పొద్దున రోజు 2 గంటలా పడగలరా అడికెళ్ళి ఇక మళ్ళీ ఉండా సర్వసా లోపల ఉందా పోదామా సరిత మహేష్ సర్వసా ఇట్లా పెడతా బోర్డింగ్ ఇక మన పిల్లగాడిగా ఊరి పేరు తెచ్చిపెట్టింది కదా మన గ్రామ పంచాయతీ ఏ ఊరికి వచ్చినట్టు ఇక చిన్నప్పుడు వచ్చిన నర్సాపూర్ మండలం మేదక్ జిల్లా ఇక ఒక స్పెషల్ ఈరోజు ముచ్చట చెప్తా చూడండి. ముచ్చడికి ముందు ఒక మంచి మాట చెప్తా. అన్న పేరు మహేష్, మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మీడియాలో పెట్టామన్నమాట. ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేసి అన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో గవర్నమెంట్ ఉద్యోగం తీసుకునే గ్రామంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత మంచి మనసు కావాలి కూడా 5 సంవత్సరాల పదవి కోసము జీవితం మొత్తం త్యాగం చేయడం అనేది చిన్న విషయం కాదా. అందుకే ఇక గట్వాటి మాట మనిషి వెళ్ళబడితే ముఖంగా వచ్చి కూర్చొని కూడా ఇక మహేశ్వరం పట్టుకుని ఎట్లకెళ్ళకి ఇక మహేశ్వరంతో ముచ్చట పెడతా. మరి ఎట్లా ఎందుకు వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగం ఏం చేసిన కార్యక్రమం అవన్నీ అడిగి తెలుసుకున్నాము. ఏ పిల్లలు వాళ్ళకి నమస్తే బాగున్నావా? ఇక మీ గురించి బాగా పెట్టుకున్నా షోలో పడదు, అందుకే మీ ఊరికి వచ్చి తెలుసుకుందామాట. సురు చేద్దాం మన క్వశ్చన్ అంతా నేనే తెలుసుకుని వచ్చిన జర మీ గురించి చెప్తే బాగుండేది మా వ్యూవర్స్కి. నాది చిన్న చిన్నప్పుడు విలేజ్ నర్సాపూర్ మండలం మెదక్ జిల్లా. నాకు రాజకీయ అనుభవం ఏం లేదన్నా. ఇప్పుడే ఫస్ట్ టైం పోటీ చేసిన గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు నేను ప్రభుత్వ కార్యాలయంలో అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తుండే. నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నా గ్రామ ప్రజలను అందరినీ సుఖంగా ఉండే విధంగా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ టైం నిలబడడానికనే నాకు ప్రజలు అవకాశం ఇచ్చింది. నిజంగా నా ప్రజలకు ధన్యవాదాలు. మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా శురువైంది? ఈ రాజకీయ ప్రస్థానం మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావుల రాజిరెడ్డి గారు మా యువతకు ఆదర్శంగా ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఆయన మాట శైలి కానీ, ఆయన విధానాలు కానీ మమ్మల్ని ఆకర్షితం చేసినాను. రాజిరెడ్డి అన్న నడవడికతో మాకు రాజకీయం వైపు మొగ్గుపడం జరిగింది. అన్న ఆశీస్సులతో, ఆయన అండదండలతో ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగిందన్న. 2001లో సుంతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉందన్న. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాను. తర్వాత నాకు 2014లో ఉద్యోగం రావడం జరిగింది. ఉద్యోగం రాగానే ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళిపోయాను. తర్వాత ఏం చేసినా మళ్ళీ మొన్న ఎలక్షన్లో 2015 డిసెంబర్లో ఉద్యోగాన్ని రాజీనామా చేసి అదే కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ. అన్న నాది MBA కంప్లీట్ అన్న. మరి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వదిలేస్తే ఇంట్లో అమ్మాయిన కోపం కలదా? వాళ్ళ మేడం కూడా కోపం కలదా? ఇదంతా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు వద్దానన్నారు. కానీ ఊరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనం మార్చాలి అనే ఉద్దేశం వాళ్ళకి నచ్చలేకపోతే ఏంటంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. అదే ఏదో ఊరికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంది కదా, వాని టాలెంట్ను, వాని ఆలోచనను, వాని ఇష్టాన్ని ఎందుకు అని చెప్పి మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం జరిగింది. స్టార్టింగ్ లో మా పేరెంట్స్ కూడా తిట్టారు, ఎందుకు నీకున్న ఉద్యోగం వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు వద్దని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా ఉంటాను, ఊళ్ళో పరిస్థితి ఇట్లా ఉంది,
ఇదంతా సెట్ చేయాలి, ఇంత చదువుకున్నా నా ఊరికి సేవ చేసే అవకాశం నాకు కలిపియండి, నాకు ఇంట్రెస్ట్ ఇల్లు ఉంది అంటే ఇక వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే మరి మాట్లాడుతాను షాదీ చేసుకున్నాం మేడం సరిత మేడం 2018లో పెళ్లి చేసుకున్నాను. డేట్ గుర్తుందా లేదు? 2018 మార్చి 4 మార్చి 4 మేడం మార్చి 4లో పెళ్లి చేసుకున్నాను. ఎంతమంది అన్న పిల్లలు? ఇద్దరు బాబులు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్న? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మీరు అడగడం ఎంతమంది? నేను ఒక్కనే అన్న. అందుకే నా అమ్మనాన్న మిమ్మల్ని గర్వంగా ఇచ్చినట్టు ఇక ఏం చెప్పినా కాదన్నారు ఇక అక్కడ ఒక చెల్లె ఇద్దరు మ్యారేజ్ సెటిల్డ్. నేను ఒక్కనే. మనకి వ్యవసాయం ఎంత ఉంటుందమ్మా? మాది 12 ఎకరాలు ఉంటుందన్న వ్యవసాయ కుటుంబం. నాన్న మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి మమ్మల్ని పెంచి పోషించిండు. నాకు మంచి చదువు కూడా MBA వరకు చదివించిండు. ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నామని నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఆయన సంపాదించుకునేవాళ్ళు. ఇంకా నేను ఈ పరిస్థితులను బట్టి రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మేడమే పోటీ చేస్తుంది సరిత మేడం. మరి పోటీ చేసినప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కదా, కాబట్టి ప్రజలు ఏ విధంగా స్పందించి సమస్యలు చెప్పినా మీకు? అన్న మా సమస్యలు గ్రామంలో ఏం చెప్పారంటే మేజర్గా తాగునీరు కావాలని చెప్పారు. మిషన్ బాయ్తో తాగునీరు సగం విలేజ్కి రావడం లేదు, మాకు తాగునీరు ఎప్పి అదే కావాలని చెప్పారన్న. కొందరు రేషన్ కార్డు కావాలని చెప్పారన్న, కొందరు పింఛన్ కావాలని చెప్పారన్న. సమస్యలు ఉన్నాయి. మా భూమి ఇంకో భూమి మీద పడ్డది, ఇంకోటి పేరు మీద పడ్డది. ఆ భూత్ తగాదాలు ఉన్నాయి, కొద్దిగా రెవెన్యూస్ రికార్డు గందరగోళాలు ఉన్నాయి, అవి కూడా కొంచెం సెట్ చేయాలని చెప్పారు. జోరుగా పైసలు చూసాను, మస్తు ఖర్చు అయింది తెలిసింది. మరి మనకి ఎంత వచ్చింది ఖర్చు? అన్న నేనైతే ఎక్కువ ఖర్చు ఏం పెట్టలేను. నామినల్గా నేను ఎలక్షన్ ప్రచారం చేసేటప్పుడు కూడా ఆయన కూడా కేవలం 10 మంది ఉన్నారు. రోజు 10 మంది వాళ్ళ నీళ్ళు వాళ్ళ తిండితోనే నాకు ప్రచారం చేసారు. ఎక్కువ నేను ఖర్చు పెట్టింది ఏం లేదు. ప్రజలు కూడా నన్ను ప్రేమతోని గెలిపించారు. అటువంటి ఎక్కువ నేను ఏం పెట్టలేను. ప్రజలు నా మీద నమ్మకంతో నాకు గెలిపి ఓటు చేసి తప్ప నా నుంచి ఏం ఆశించకుండా 35 వార్డు మెంబర్లు నాకు ముగ్గురు గెలిచి కదా, మొత్తం 10 వార్డు గెలిచి మేడం మంచి గెలిపిస్తుంది దగ్గర నుండి. గెలిచినాక ఎటువంటి కార్యక్రమం? నేను గెలిచిన వెంటనే మన స్కూల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్కు 10 లక్షలు పెట్టి ప్రాజెక్ట్ కూడా నిర్మించడం జరిగింది. ప్లస్ 2 రూమ్లు మొత్తం డిలాబరేటరీ స్టూడియో ఉండేనా. ప్రైమరీ స్కూల్ గూల్పోయే సిచ్యువేషన్లో 2 రూమ్లు ఉండే. వీటిని గురువు ఏం చేసిన అంటే మొత్తం లెవెలింగ్ చేసినాము. స్కూల్లో గ్రౌండ్ అనేది లేకుండా ఇంతకుముందు పిల్లలు ఆడుకోవడానికి ఆ 2 రూమ్లు ఒకటి మొత్తం లెవెలింగ్ చేయడం జరిగింది. ప్లస్ స్కూల్ పెయింటింగ్ చేయడం జరిగిందన్న. ఇప్పుడు ఆ స్కూల్ బ్రహ్మాండంగా నీట్గా తయారైందన్న. ఇది పిల్లల కోసం స్కూల్ కోసం చేసిన పని అన్న. నెక్స్ట్ ఏం చేసినట్టన్నా తాగునీటి కోసం బోర్ల మరమ్మతులు చేయడంతో పాటు 2 కొత్త మోటార్లు కూడా బిగించడం జరిగిందన్న. నీళ్ళ సమస్య ఆల్మోస్ట్ 90% తీరింది. 10% ఇళ్ళకు మాత్రమే నీళ్ళు రావడం లేదు. వాటి కోసం కూడా కృషి చేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి మనకు మహిళా భవనం వచ్చింది. ఈ సంవత్సరం శాంక్షన్ అయింది. మహిళా భవనం కూడా పిల్లర్ కంప్లీట్ చేసి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిందన్న. ప్లస్ ఇంకోటి మన నావటి సహకారంతో NGO సహకారంతో కుంటలు పూడిక తీసి వాటిని నీళ్లు నిల్వ ఉండే విధంగా కట్టలు పోయడం జరిగిందన్న. అదొక పని చేసినామన్న. ఇంకోటి వచ్చేసి మన గ్రామంలో పంట పొలాలకు వారే కాలువలు మురికి నీళ్ళతో మొత్తం దుర్గంధంగా ఉండేనా. వాటిని దుర్గంధం మొత్తం జేసీబీల సాయంతో తీసి పూడిక తీపించడం జరిగింది. ఇప్పుడు అవి కాలువలన్నీ పరిశుభ్రంగా తయారైనా. శానిటైజేషన్ వచ్చేసి వారానికి 2 సార్లు ఊరు మొత్తం క్లీన్ చేపిస్తున్నాము మా సఫాయితో సిబ్బందితో. ప్లస్ స్ట్రీట్ లైట్ కూడా ఎక్కడ పోయిన వెంటనే నెక్స్ట్ డే బిగించే ప్రయత్నం కూడా చేస్తున్నాము మా సిబ్బందితో. ఇంకోటి మా గుడిల దగ్గర మన జాతర ఉన్న జాతర దగ్గర ఐమాస్ LED లైట్లు ఫిట్ చేయడం జరిగింది. మరియు ఇంకా 2 రానున్న రోజుల్లో మన చౌరస్తా దగ్గర ఒకటి ప్లస్ విలేజ్ చౌరస్తా దగ్గర ఒకటి ఐమాస్ లైట్ కూడా ఫిట్ చేసారు. మీరు ఎట్లనే మాట నాకు అర్థమనిపిస్తుంది.
గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇచ్చినట్టు మీరు ప్రజలకు సేవలు తిప్పుతుంటే రాజకీయాలకు వచ్చింది కాబట్టి ఈ సొంత నిధులతో ఏమైనా కార్యక్రమం చేసినారు మన గ్రామంలో. మన సొంత నిధులతోటి అన్న ఫస్ట్ గెలిచిన వారం రోజుల్ని ఆరోగ్య చిన్న చింతకుంట అనే కార్యక్రమం పెట్టినాను. ఆ కార్యక్రమము పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఏం చేయాలన్నా మార్నింగ్ వాకింగ్ పోయి గ్రౌండ్లో కరాటే యోగా శిక్షణ కార్యక్రమం తీసుకున్నాను. మార్నింగ్ 6 to 7 వరకు నాకు శిక్షకుని పేమెంట్ కూడా నేనే చేయించిన. ప్లస్ ఆ పిల్లలు పెద్దలు రావడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపకపోతే వాళ్ళకు డైలీ 100 మంది వరకు వస్తుంటే 100 మంది వరకు బిస్కెట్ పంపిణీ చేస్తున్నాను. ఆ తర్వాత రెగ్యులర్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ పంపిణీ చేయడం జరిగిందన్న. వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం వైపు వాళ్ళని తీసుకురావడానికి సొంత నిధులతోని బిస్కెట్లు గిఫ్ట్లు ప్లస్ మాస్టర్ భరించుకొని ఆరోగ్య చిన్న చిన్న కూడా కార్యక్రమం చేయిందన్న. దీనివల్ల మంచి స్పందన వచ్చింది. యువతతో పాటు పిల్లలు కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో పాటు అన్న మన విలేజ్లో ఒక 40 మంది వరకు కుటుంబాలకు రేషన్ కార్డు లేకున్నాను. ఇంతకుముందు నేను వచ్చినాక ఏం చేసినాను, మీ సేవల సొంత ఛార్జీలు పెట్టుకొని వాళ్ళకు రేషన్ కార్డులు అప్లై చేసి ఆఫీసుల చుట్టూ తిరిగి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగినాను. 40 కుటుంబాలు ఇప్పుడు బియ్యం తీసుకుంత సంతోషం వ్యక్తపరుస్తున్నాను. బీద వాళ్ళు ఎవరైనా చనిపోతే నాకు తోచిన సాయం మినిమం 5,000 వరకు అందించడం జరుగుతుంది. అందరికీ ఇది కాదు, బీద చావు చేసుకునే స్థితిలో లేని వారి కోసం 5,000 రూపాయల వరకు ఇస్తున్నాం. మహేష్ ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి మన కేసీఆర్ సార్ గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రం ఆ కిత్తలా సాగిన సంక్షేమ పథకాలు ఈ కిత్త మనం నియోజకవర్గ పెట్టిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తారు. చెప్తాను తప్పకుండా ఎప్పుడన్నా. అయితే కేసీఆర్ సర్కార్ హయాంలో ఏం జరిగిందన్న, కాళేశ్వరం పేరుతోని కోర్టులు కొలగొట్టడం జరిగిందన్న. మా విలేజ్ నుండి కూడా పక్క నుంచే పోయింది సింగూర్ కోసం అని కొండపోచమంటూ కొండపోచమంటూ సింగూర్ అని ఒక కాలువ తీసుకురన్న. అది సగం నుండి వదిలిపెట్టి వెళ్ళిపోయారన్న. ప్లస్ ఇంకోటి కొండపోచం నుంచి సంగారెడ్డి వరకు చెరువులు వెళ్ళిపోయే కాలువ కూడా తీసిరన్న. దీనివల్ల ఏమైందన్న, రైతుల భూమి నయనోపాయం నుంచి లాక్కొని కాంట్రాక్టర్లు కోర్టు దండుకుడు తప్ప రైతులకు ఒక్క ఎకరా వండిన దిక్కులు లేవన్న. దీనికోసం మేము ఉద్యమం కూడా చేసినాం మా గ్రామం నుంచి. ఈ కాలాల వల్ల మాకు ఒక్క నయా పైసా న్యాయం లేదు కాబట్టి ఈ కాలాలతో మా ఊరు మా భూములు రైతులు నష్టపోతారని చెప్పి పోరాటం చేసినామన్నా. రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత మా చిన్న గ్రామం నుంచి పాదయాత్రగా ప్రజాభవన్ వరకు రైతుల మాత్రం వెళ్ళడం జరిగిందన్న. అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మాకు ఊరికి ఈ కాలువ పోవడం వల్ల నష్టం జరుగుతుందని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని పరిశీలన తీసుకొని దాన్ని ఇప్పుడు కోడ్లో పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, గతంలో రైతు భరోసా 5,000 ఎకరానికి వస్తుండే. మన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని 1,000 రూపాయలు పెంచడం, 6,000 రూపాయలు వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మహిళలు తల్లింటికి ఇంటికి పోవడం కానీ, గుడ్లకు పోవడం కానీ, ఏదైనా శుభకార్యాలు పోవడం కానీ వాళ్ళకి ఈజీ అయిపోయిందన్న. నిజంగా మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకంలో. ప్లస్ ఇంకోటి గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు. మా గ్రామంలో 95% ఇండ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తున్నాను. వాళ్ళందరూ నెలకు మినిమం 1,000 రూపాయలు ఆదా చేసుకొని వాళ్ళ ఇంటి అవసరాలు వాడుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సన్న బియ్యం గతంలో దొడ్డు బియ్యం ఉంటుండే, ఎవ్వరు కూడా తినకపోతుండే దొడ్డు బియ్యాన్ని. దళారీలకు కనుక్కొని పైసలు కనుక్కుంటుండే. ఇప్పుడు ఏమైందంటే, రేవంత్ అన్న వచ్చిన తర్వాత సన్న బియ్యాన్ని కడుపు నిండా 3 పూటలు తినే పరిస్థితి కల్పించినాను. నిజంగా రేవంత్ అన్నకు ధన్యవాదాలు ఈ విషయంలో. ఇది మన 6 గ్యారెంటీలో లేని పథకం అన్న. ఇది సన్న బియ్యం ఇస్తాను ఎక్కడ అయిపోలే కానీ నా తెలంగాణ ప్రజలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినా. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. ప్లస్ దీంతో పాటు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, గతంలో ఇంట్రెస్ట్ కూడా సరిపోలేని పరిస్థితి అన్న కేసీఆర్ ప్రభుత్వంలో. నేను ప్రత్యక్షంగా చూసిన. ఏం చేస్తుండే, ఓన్లీ ఇంట్రెస్ట్ చేస్తుండే, అసలు అట్లనే ఉంటుండే. అవి ఎన్ని సంవత్సరాలైనా మాఫీయాలని బ్యాంకర్ల చుట్టూ తిరుగుతుంటే రైతులు. రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత
రూపాయల లోపు ఒకసారి, 1,50,000 ఒకసారి, 2,00,000 ఒకసారి 3 విడతలుగా రైతులకు రుణమాఫీ చేసిందన్న. నిజంగా ఇది గొప్ప కార్యక్రమం. ప్లస్ దీంతో పాటు సన్నాలకు బోనస్ అయిపోయింది. గతంలో ఒడ్లు కొనడే దిక్కుండకపోవాలి, ఇప్పుడు సన్న ఒడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. వర్షాకాలంలో ఐకేపీ సెంటర్ నుంచి ఒడ్లు లిఫ్టింగ్ చేయడానికి నెల రోజులలో లారీల కొరత ఏ కొరత లేకుండా ఈసారి వాస్తవానికి నేను చెప్తున్నా లారీల కొరత కొద్దిగా ఉంది. అది రైస్ మిల్ క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం. అది దాన్ని కూడా మా అధికార యంత్రాంగం ప్లస్ ప్రజాప్రతినిధులు అందరం కూడా మేము ఫాలో అప్ ఉన్నాం. వారం 10 రోజులలో ఐకేపీ సెంటర్లు అన్నీ ఖాళీ చేసే విధంగా మా ప్రభుత్వం మా ప్రతినిధి అధికారులు చూసుకుంటామని హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ఇందిరా మహిళమ్మ. గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు, అత్తొస్తే అనుకోవాలి, అల్లుడు వస్తే అనుకోవాలి, బర్రెనీడ కట్టేయాలి, గొర్రెనీడ కట్టేయాలి అని చెప్పి ప్రగల్భాలు వలికింది. కానీ మా ఊళ్ళో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయలేడు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత 14 ఇందిరా మిల్లు ఇప్పించాం. మేము 14లో 12 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారన్నా. అందులో 6 గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి. ఇంకా 4 త్వరలో అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఓన్లీ 2 మాత్రం పెండింగ్ ఉండడం జరిగింది. 12 నెలలు మా 12 కుటుంబాలు ఈ ఇందిరా మిల్ల పథకం ద్వారా లబ్ధి పొందిరన్న. వాళ్ళు నిజంగా వాళ్ళ చిరకాల కోరిక ఏదైతుందో ఇల్లు కట్టుకోవాలని ఆ కోరిక తెచ్చుకున్నాం. ప్లస్ ఇంకోటి 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నాకు పెళ్ళై 2018 అన్న, నేను చెప్పుకోద్దు కానీ 2018 నుంచి నేను సర్పంచ్ గెలిచిందాక నాకు రేషన్ కార్డు మా భార్యకు లేదా, మా భార్యకు రేషన్ కార్డు లేదు. నేను గెలిచినాక మన రేవంత్ రెడ్డి సార్ గెలిచినాక మా భార్యకు రేషన్ కార్డు వచ్చింది. మా భార్యతో పాటు మా 2 పిల్లలకు రేషన్ కార్డు ఒకటేసారి వచ్చింది. అంటే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు దిక్కులేవు. రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇప్పుడు బ్రహ్మాండంగా అందరికి అందుతుంది. ప్లస్ ఇంకోటి 500 గ్యాస్ సబ్సిడీ, 900 రూపాయలు గ్యాస్ సబ్సిడీ, 950 రూపాయలు గ్యాస్ ఉందన్న. 450 రూపాయలు మన రేవంత్ సర్కార్ సబ్సిడీ కింద జమ చేస్తుంది. ఇది కూడా మహిళలకు ఒక మంచి కానుకన. ప్లస్ దీంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డీ రిటర్న్ వచ్చేది కదా, మహిళలు రుణాలు తీసుకుంటుండే వడ్డీ గెలుస్తూనే ఉండే తప్ప రిటర్న్ వచ్చిన దాఖలాలు లేవు. రేవంత్ సర్కార్ వచ్చిన నుంచి కొన్ని కోట్ల రూపాయలు వడ్డీని మహిళల ఖాతాలకు జమ చేయడం జరిగింది. నిజంగా ఇది మహిళలకు మంచి మేలు చేసే కార్యక్రమం. మాట్లాడుతాం ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది మేడం సర్పంచ్ కదా. మరి 4 సంవత్సరంలో ఇంకా ముందు చెబుతున్న కార్యక్రమం ఏముండదు? తప్పకుండా నేను వచ్చిందే నా ఊరికి మంచి చేసే ఉద్దేశంతో. ప్రధానంగా నా ఊరికి మీరు వస్తుంటే చూసుకుంటున్న రోడ్డు చాలా అధ్వానంగా ఉందన్న. ఆ రోడ్డు నేర్పిస్తాను మా రాజిరెడ్డి అన్న సహకారంతో, మా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారితో ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినా. వాళ్ళ సహకారంతో ఆ రోడ్డు ఒకటి కంప్లీట్ చేపిస్తాను. దాంతోపాటు మన గ్రామంలో ప్రైమరీ సెంటర్ లేదన్న. ప్రైమరీ సెంటర్ కాకుండా మినిమం సబ్ సెంటర్ అని ఏర్పాటు చేస్తే ఇక్కడ లేబర్కు, చిన్న చిన్న రైతులకు, ఇవి ఎమర్జెన్సీ పట్టణానికి పోయే టైం లేక మినిమం ప్రైమరీ సెంటర్ ఉంటే చిన్న చిన్న జ్వరాలకు పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి సబ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసే విధంగా మా రాజిరెడ్డి అన్న సహకారంతో, మా మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో, మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారే హెల్త్ మినిస్టర్ ఉన్న ఆయన దగ్గరికి కూడా వెళ్ళి మా ఊరికి ఇది కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి బతిమలాడి దండం పెట్టైనా సరే ఈ పని కూడా చేపిస్తాను. దీంతోపాటు ఇక నేను చేయాలనుకున్నా, మా గ్రామం చేయాలనుకున్నానా, మా గ్రామంలో యువతకు ఫిట్నెస్ సెంటర్ అన్న, ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నాను. ఏమవుతుందంటే పొద్దున్న లేగానే పిల్లలు ఈ ఎక్విప్మెంట్స్ లేక అలవాట్లు మార్చుకొని చెడు అలవాటు వైపు వెళ్ళిపోవడం జరుగుతుందన్న. మొబైల్ వాడడం మాట్లాడడం. ఈ మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే, జిమ్ సెంటర్ ఏర్పాటు చేస్తే పొద్దున్న లేగానే కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ వచ్చి ఒక 10-15 నిమిషాలు వ్యాయామం చేసుకుంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా తయారవుతారు అనే ఉద్దేశంతో జిమ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాను. మా గ్రామానికి
అవసరమైన పనులు నిధులు సమకూర్చడానికి నాకు రాజిరెడ్డి గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా నాకు అండగా ఉండడని చెప్పి నేను చెప్పడానికి సుముఖంగా వివరిస్తున్నాను. ఎందుకంటే ఏదన్నా అన్న నాకు ఇది కావాలంటే తప్పకుండా చేసి పెట్టే మనసు ఆయనకుంది. దాంతోపాటు ఆయన మంత్రి దగ్గర తీసుకోవడం, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకొని కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేపిస్తాను. అసలు